ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలరీ కేపీహెచ్పి కొత్తపేట్ ఖమ్మం సోమాజిగూడ హన్మకొండ. నమస్కారం. మాఘపురాణం 30వ అధ్యాయం చివరి రోజుకి వచ్చాం. అయితే ఇన్ని రోజులు శ్రద్ధగా విన్నాం. ఈ ఆఖరి రోజును కూడా శ్రద్ధగా వినేసి అమావాస్య నాడు కూడా స్నానం చేస్తే ఫలితం లభిస్తుందండి. అంటే మాఘ స్నాన ఫలితం లభిస్తుంది. నిజానికి ఒక రోజు ముందే సంక్రమణం అయిపోతుంది. ఒకరోజు ముందు అయింది. అయినా కూడా అమావాస్య నాడు స్నానం చేస్తే ఫలితం లభిస్తుందని చెప్పబడింది. కాబట్టి ఈరోజు చేయొచ్చు కుదిరితే గనక. మాసములన్నిట్లోనూ మాఘమాసం అత్యంత పుణ్యదాయకమైంది. మాఘమాసంలో నదీ స్నానం విశేష పుణ్య ఫలితాన్ని ఇస్తుంది. నది లేకపోతే ఏ నీటి తావు ఎందైనా స్నానమాచరించి మహావిష్ణువుని కానీ పరమేశ్వరుని కానీ భక్తి శ్రద్ధలతో పూజిస్తే తాను చేసిన ఘోర పాపాలన్నింటినీ హరింపజేసుకోవచ్చు. మాఘపురాణాన్ని వినడము, మాఘమాస వ్రతాన్ని ఆచరించడము, భగవంతుని పూజ, సంకీర్తనలు, భజనలు, దాన ధర్మాదులు మొదలైనవి చేస్తే శ్రీహరి ఆ పరమేశ్వరుడు మనని ఎల్లప్పుడూ సర్వదా మన వెన్నంటి కాపాడతాడు. విష్ణులోక ప్రాప్తిని, తర్వాత కైలాస ప్రాప్తిని కలుగజేస్తుంది. కాబట్టి సర్వులు మాఘమాస వ్రతాన్ని ఆచరించడము ఎంతో శ్రేయస్కరమని చెప్పబడిందట. అయితే పూర్వం అనంతుడనే బ్రాహ్మణుడు యమునా నదీ తీరంలోని ఒక అగ్రహారంలో నివసించేవాట. అతనికి పూర్వీకులు ఇచ్చినటువంటి వంశపారంపర్యంగా ఉన్న ఆస్తి అధికంగా సంక్రమించి ఐశ్వర్యవంతుడు అవటంతో అహంకారిగాను, మొండిగా, మూర్ఖంగాను ఉండేవాడట. విద్య అంతంత మాత్రం. నిత్యం ఇంటి నుంచి డబ్బులు పట్టుకెళ్ళి దుర్మార్గులతోనూ దుష్టులతోనూ తిరుగుతూ జులాయిగా తయారయ్యాడు. చెడు అలవాట్లకి, దురభ్యాసాలకి లోనయ్యాడనమాట. తల్లిదండ్రుల హితబోధలు వినక తన ఇష్టానుసారంగా ప్రవర్తించేవాడు. ఏనాడు దైవ చింతన చేయలేదు, పాపభీతి లేదు. ఆ రకరకాల దురభ్యాసాలు, దుర్వ్యసనాల పాలైపోయాడు. పేర్లెందుకు, బోల్డని ఉన్న ఈ వ్యసనాలు, సప్తమహావ్యసనాలు ఏర్పడ్డాయి. అయితే సకల దుర్గుణాలు వచ్చేసాయి. ముసలివారైన అమ్మా నాన్న ఎంతో చెప్పి చూశారు కానీ ఏమీ లేదు. వాళ్ళ హితబోధ ఏంటంటే చెవిటివాడి ముందు శంఖం ఊదినట్టుగా అయిపోయిందనమాట. ఇక కాలమే వాడికి సమాధానం చెప్పాలని ఆ పెద్దవాళ్ళు సరిపెట్టుకుని ఊరుకున్నారు. ఇలా ఉండగా కొంతకాలానికి వాడికి కొంచెం మెల్లిగా జ్ఞానోదయం అవటం మొదలుపెట్టింది. ఎందుకని, ఎలా అయిందో చూడండి. శుభ్రంగా ఉంటే ఎవరికి జ్ఞానోదయం కాదండి. ఏదైనా మొహం పగిలిపోతే బుద్ధి వస్తుంది, ఎవరికైనా అంతే. ఏం జరిగేది, ఈ దుర్గుణాల వల్ల ఇతనికి రోగాల పాల్పడ్డాడు. ధనం తగ్గిపోయింది. స్నేహితులు దగ్గరికి రావడం మానేశారు. స్నేహితులు సహాయం చేయటం లేదు, దాన ధర్మాలు చేయలేదు. దైవ చింతన అసలే లేదు. ఒంట్లో ఓపిక పోయాక ఏమవుతుంది, దైవ చింతన ఆటోమేటిక్గా వస్తుంది. ఇంకేం చేయలేడు, ఎవరు రారు, ఏం చేయాలి? అప్పుడు దైవం వైపుకి బుద్ధి వెళ్ళిపోతుందన్నమాట. ఒకనాడు ఏమనుకున్నాడట, అయ్యో అమ్మా నాన్న పెద్దవాళ్ళు చెప్పినట్టు వినలేదు, ధనబలంతో మిక్కిలి గర్విష్ఠగా ప్రవర్తించాను, సకల దుర్గుణాల బారిన పడ్డాను, నేను పాపాత్ముడిని, ఒక భక్తి లేదు, నాకు భగవంతుడు లేడు, నాకు మోక్షం ఎక్కడి నుంచి వస్తుంది, ఒక్క పుణ్యకార్యం చేయలేదు. ఈ మాఘమాసం అత్యంత పుణ్యప్రదమని, ఒక్క స్నానం చేయరా, ఒక్కసారి చేసినా పాపం పోతుందని మా అమ్మా నాన్న బతిమలాడినా నేను వినలేదు, నాకు నిష్కృతి లేదు, కనీసం రేపటి నుంచి అయినా స్నానం చేద్దాం అని భావించట. దాన ధర్మాలు చేసి విష్ణువుకి పూజలు, భజనలు, సంకీర్తనలు చేయించాలి, మాఘమాస వ్రతం ఆచరించాలి అని భావించాడు. ఇది ఎప్పుడు భావించాడు? అమావాస్య నాడు తెల్లవారి భావించాడు. ఇంకా మాఘంలో ఉన్నాడు. భావించేసరికల్లా సరే పడుకుని నిద్రపోయాడు. ఆనాటి రాత్రి కొందరు దొంగలు అతని ఇంటిలో పడి సర్వం దోచుకుపోతుండగా ఆ లికిడికి మెలకు వచ్చింది. సర్వం అంటే చాలా ఏం లేదు, బోళంతా ఆయన అవగొట్టేశాడు. ఈయన ఎక్కువ డబ్బు అవగొట్టినప్పటికీ ధనవంతుల ఇళ్లలో వస్తు సామాగ్రి చాలానే ఉంటుంది. దొంగ వాళ్ళకి అదే చాలు. ఉచితంగా వచ్చేది ఏదైతే మాత్రం తక్కువే ఉంటుంది, ఏదైనా ఎక్కువే. సరే, వాళ్ళు ఎవరో దొంగలు వచ్చారు. ఈయన ఏం చేశాడు, దొంగలని అరుస్తూ వాళ్ళ వెంటబడ్డట. అలా తరుముతూ ఒక పెద్ద నది వంతెన మీదకి వెళ్ళాడట, తరుముకుంటూ వెళ్ళి. అయితే ఏమైంది, ఈ దొంగలతో పాటు పెనుగులాడుతున్నాడు. చేతులు పుచ్చుకున్నాడు. వస్తువులు ఏవో దీపక్ సెమ్యాలు అవి వెనక్కి లాక్కోవటానికి పెనుగులాటలో ఇతను కాస్త ఆ వంతెన మీద నుంచి ఎగిరి ఆ నీళ్ళలో పడిపోయాడు. ఒకడే ఎంతసేపు అని పోరాడతాడు? వాళ్ళు ఒక 5-6 ఉన్నారు. ఇతనికి ఆల్రెడీ అనారోగ్యం వచ్చేసింది. ఓపిక మంతుడు కాదు. పైగా తెల్లవారుజాము, అర్ధరాత్రి దాటి తెల్లవారుతోంది. ఏం ఓపిక ఉంటుంది నిద్రా సమయంలో? దాంతో ఏమైంది, ఆ దొరికేది ఒక దొంగ ఏం చేశాడంటే, ఈ సామాన్లు పట్టుకున్నవాడు దీపక్ సమయంతో ఈ అనంతుడి తల పగలగొట్టి అదే అదనని మిగిలిన దొంగలు పారిపోయారు. వీడిని ఎత్తి పట్టుకుని ఆ నీళ్లలో మునిగిపోయాడు అనమాట. అది మాఘమాసపు చివరి రోజు అమావాస్య నాడు. అయితే నదిలో పడిన అనంతుడు నీళ్లలో మునిగిపోవటం వల్ల అతనికి నదీ స్నాన ఫలితం దక్కింది. మాఘం వెళ్ళిపోలేదు, ఇంకా అమావాస్య ఉదయమే
తెల్లవారితే అమావాస్య అన్నమాట. అంటే శివరాత్రి కూడా అయిపోయింది. వాడికి తెలీదు, శివరాత్రి తెలీదు, అమావాస్య తెలీదు. ఇది మాఘమాసం అన్న జ్ఞానం ఒక్కటి మాత్రము ఉంది. అయితే ఈ నీళ్లలో ఉండిపోవటం వల్ల అతనికి మాఘమాసంలో స్నానం చేసిన ఫలితం లభించిందట. దానివల్ల విష్ణుదూతలు అతనికి వైకుంఠ ప్రాప్తి కలిగించారు. ఇతనితో పాటు నీళ్లలో మునిగిపోయాడు ఒక దొంగ. వాడికి స్పృహ లేదు, వాడికి ఈదటం రాదు. వాడికి కూడా మోక్షం వచ్చింది వీడి వల్ల. ఎందుకంటే వీడు ఇద్దరు కలిసి నీళ్ళలో పడ్డారు. మాఘస్నాన ఫలితం దొంగ కూడా లభించింది, వాడికి కూడా మోక్షం లభించింది. కాబట్టి మాఘమాసంలో నదీ స్నానం ఎంత ఫలితాన్ని ఇస్తుందో తెలుసుకోమంటున్నారు. ఇది బాగుందండి. ఇంతకుముందు కథల్లో ఎక్కడా భీముడు పాండవుల ప్రస్తావన రాలేదు. ఈ చిట్ట చివరి కథలో కుంతీసుత మధ్యముడైన భీముడు ఎలా మాఘమాసంలో ఏకాదశి వ్రతం చేశాడో ఒక చిన్న కథతోటి చెప్పి ఇవాళ అధ్యాయాన్ని ముగించేద్దాం. ఈయన బలిష్టమైన కండలు తిరిగిన శరీరం కలిగిన వాడు భీముడు. మహాభోజన ప్రియుడు, ఆకలికి ఆగలేడు. కొండల్ని సైతం పిండి చేయగలిగిన మహాబల సంపన్నుడు. బండెడు అన్నాన్నైనా అవలీలగా తినేయగలుగుతాడు. భోజన ప్రియుడు, నిద్రపోతూ బద్ధకస్తుడు. అవి లక్షణాలు అన్నమాట పాపం ఆయనవి. అలాంటి భీముడు ఒకనాడు మాఘమాసమందలి ఏకాదశి వ్రతాన్ని ఆచరించాలనుకున్నట్ట. పురోహితుల్ని సంప్రదించాడు. వాళ్ళు పూజా నిర్వహణాది కార్యక్రమాలన్నీ వివరంగా చెప్పి ఏకాదశి నాడు శ్రీహరి ప్రీత్యర్థం ఉపవాసం ఉండాలని చెప్పారు, లేకపోతే ఫలితం దక్కదన్నారు. సహజంగా చెప్తారు కదా. అయితే భీముడికి అంతా బాగుంది, కానీ ఉపవాసం ఉండటం అనే పాయింట్ ఆయనకు నచ్చల. అసలే ఈయన భోజన ప్రియుడు. సరే ఏమనుకున్నాడు, పురోహితుడైన ధౌమ్యుడిని పిలిచి, అయ్యా నేను మాఘమాసం అందు ఏకాదశి వ్రతాన్ని ఆచరించదలుచుకున్నాను, విధి విధానాన్ని చెప్పమన్నాడు. వీళ్ళు ఒకటే చెప్తారు, ఈయన ఏమైనా అమెండ్మెంట్స్ చెప్తారేమో అని అడుగుతున్నాడు అనమాట. ధౌమ్యుడు అన్నాడు, మంచిది భీమసేన, నువ్వు చేసే ఈ వ్రతం నీకు అత్యంత పుణ్యఫలితం ఇస్తుంది. ఏకాదశి అత్యంత పవిత్రమైంది, మహావిష్ణువుకి అత్యంత ప్రీతికరమైంది, నిరభ్యంతరంగా చేయొచ్చు అన్నాడు. అలాగే చేస్తాను, కానీ నేను భోజన ప్రియుణ్ణి, ఆకలికి ఆగలేను, ఉపవాసం ఉండటం నా తరమేనా, నాకు సాధ్యమవుతుందా మీరు చెప్పండి, నేను అసలు ఉండలేను కదా అని ఆలోచిస్తున్నాను. వాళ్ళు నాకు చెప్పారు ముందే, మన మిగిలిన పురోహితులంతా ఉపవాసం ఉండాలి అని. కానీ నా వల్ల అవుతుందా అవదా అని మిమ్మల్ని అడుగుతున్నాను. పైగా ఉపవాసం ఉన్న రోజు ఆకలి తక్కువలు ఎక్కువ ఉంటాయి. తినలేదన్న భావనతోటి ఇంకా కొంచెం ఆకలిస్తుంది, ఏమంటారు షుగర్ లెవెల్స్ పడిపోతాయి, నీరసం, నిస్త్రాణ, తలనొప్పి, కాళ్ళ నొప్పులు తదితరాలు చాలా వచ్చేస్తాయి. కాబట్టి నా ఆకలి దాహం తీరినట్లుగా, వాటికి ఇబ్బంది లేకుండా ఏకాదశి వ్రత ఫలితం నాకు దక్కేటట్టుగా ఏదైనా ఒక సలహా చెప్పండి అని అడిగేటట భీముడు. పాండవులకి సొంత పురోహితుడు అనమాట ధౌమ్యుడు. వాళ్ళతోటే ఉంటాడు ఆయన. ఆయన అడవికి కూడా వెళ్ళాడు వాళ్ళతో పాటు. ఆ 12 సంవత్సరాలు ఆయన అక్కడ కూడా ఉన్నాడనమాట. ఆయన ఏమన్నాడంటే, భీమసేన, ఏదైనా వ్రతం చేయడానికి మొదట కావాల్సింది దీక్ష. అందులోనూ ఏకాదశి వ్రతానికి దీక్ష తప్పనిసరి. ఇది ఏమంత కష్టమైంది కాదు. భక్తి శ్రద్ధలతో దీక్ష చేయముందే నీకు ఆకలి దప్పులు కలగనేరవు. మాఘమాస ఏకాదశి వ్రతం అత్యంత పుణ్యప్రదం, చాలా గొప్పది. ఇందుకంటే శ్రేష్టమైన వ్రతం ఇంకోటి లేదు. అందులో మాఘమాసమందు పుష్యమి నక్షత్రంతో కూడిన ఏకాదశి వ్రతము సర్వశ్రేష్టమైనది. దీంతో సమానమైంది మరొకటి లేదు. కాబట్టి ఇది మహాపర్వదినం, నువ్వు ఆ వ్రతాన్ని ఆచరించు. దీనికి సాటి మరొకటి లేదు. ఇది విశేషమైన పుణ్యఫలితాన్ని ఇస్తుంది. ఆకలిని గురించి ఆలోచించద్దు. దీక్షలో ఉన్నవాడికి ఆకలి కలగదు. ఫోకస్డ్గా ఉంటే కలగదనమాట. నియమనిష్టలతోటి భక్తి శ్రద్ధలతోటి ఆచరించు, భగవద్ధ్యానంలో ఉండు అని వ్రత విధి విధానాన్ని ధౌమ్యుడు భీమసేనుడికి ఉపదేశించాడు. తమ పురోహితుడైన ధౌమ్యుడు ధైర్యం చెప్పేసరికి భీముడికి సంశయం తీరటంతో మాఘశుద్ధ ఏకాదశి వ్రతాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతోనూ నియమనిష్టలతోనూ చేసి ఉపవాసం ఉండి ఏకాదశి వ్రత ఫలితాన్ని పొందాడు. భీముడు ఆచరించాడు కాబట్టి ఏకాదశిని భీమేకాదశి అని కూడా అంటారట. వెళ్ళిపోయింది, చివరి రోజున ఈ కథ వచ్చింది ప్రస్తావన, అందుకని చెప్పదలుచుకున్నాను. మనం ఎలాగూ మహాశివరాత్రి కూడా పూర్తి చేసేసుకున్నాం. అయితే ఇప్పుడు మనం చెప్పుకోవాల్సిన వ్యవహారం చివరికి ఏం మిగిలిందంటే, దిలీప మహారాజు తన గురువైన, అంటే కులగురు అయినటువంటి వశిష్ఠ మహర్షిని ఈ మాఘ పురాణము, దాని యొక్క విశిష్టత, మాఘ మాస వైశిష్ట్యము, మాఘ స్నానం ఎలాంటి పుణ్యప్రదమో తెలుసుకోవడం కోసం ఎన్నో రకాల ప్రశ్నలు వేసి ఆయన ద్వారా ఈ విషయాన్ని తెలుసుకున్నారని సూత మహాముని శౌనకాది ఋషులకు తెలియజేశారు. దిలీపుడికి వశిష్ఠుడు, మధ్యలో కృష్ణపద మహర్షి, జహ్ను మహర్షి వాళ్ళిద్దరూ, తర్వాత కార్తవీర్యార్జునుడు, ఆయన కూడా దత్తాత్రేయుడు, కార్తవీర్యార్జునుడు, వాళ్ళ సంవాదము. ఇంతమంది సంవాదం అంటే మాట్లాడుకోవటం అనమాట. ఇన్ని రకాల కథాగమనాలతోటి ఈ మాఘ పురాణాన్ని మనం ముందుకు తీసుకెళ్ళామండి. చివరికి వచ్చేసాం కాబట్టి 30వ రోజున దీని ఫలశ్రుతి ఏమిటి అనేది మాఘ పురాణాంతర్గతంగా ఏం చెప్పబడిందో చూద్దాం. ధర్మ ప్రబోధకములైన మాసాల్లో మాఘమాసం ఉత్తమోత్తమము. యజ్ఞము మొదలైన పుణ్యకామ్య
కర్మలను అన్నిటినీ చేయుట వలన వచ్చేంతటి పుణ్యము మాఘమాస వ్రతం ఒకదాన్ని చేస్తేనే కలుగుతుంది అని చెప్పబడుతోందన్నమాట. సూత మహాముని చెప్తున్నారు. మాఘమాస వ్రతము సర్వ పుణ్యక్రియల సారము, అన్ని విధములైన తపస్సులకు సారభూతమైంది, సర్వధర్మముల సారము, శివకేశవులిద్దరికీ ప్రీతిపాత్రమైనది, సూర్యుడు అగ్ని బ్రహ్మ మొదలగు దేవతల దయను కూడా కలిగిస్తుంది, సర్వ సుఖాల్ని ఇస్తుంది. ఈ మాఘమాస వ్రతాన్ని గురించి నేను చూసిన దాన్ని విన్నదాన్ని గురించి మీరు అడిగినంత మాత్రంతో నేను చెప్పాను. మానవుడు అన్ని ధర్మాల్ని ఆచరింపలేకపోయినప్పటికీ మాధవ కేశవ అంటే మాధవ ప్రీతికరమైన మాఘమాస వ్రతాన్ని విడువక ఆచరించినట్లయితే సర్వధర్మాల్ని ఆచరించడం వల్ల వచ్చే ఫలితం పొందగలుగుతాము. ఈ పురాణాన్ని శ్రీహరి సన్నిధిలో చెప్పేవాడు, భక్తితో వినేవాడు ఇహపరములందు సర్వసుఖాల్ని పొంది తుదకి శ్రీహరి సాన్నిధ్యాన్ని చేరుతారు. సూతుడు ఈ రకంగా చెప్తున్నారన్నమాట. ఈ విషయాన్ని చెప్పి ఏం చెప్తున్నారు? మాఘమాసం చాలా గొప్పది, రోగాల్ని పోగొడుతుంది, సర్వైశ్వర్యాల్ని ఇస్తుంది, ఆయుర్దాయాన్ని పెంచుతుంది, విష్ణు సాన్నిధ్యాన్ని కలిగిస్తుంది, ముక్తిని కోరిన వాడికి ముక్తినిస్తుంది, కోరిన కోరికల్ని ఇస్తుంది. వినయ విధేయతలు కలిగిన శిష్యునికి, శ్రద్ధ కలవానికి, మంచి నడవడిక గలవానికి, ఆత్మజ్ఞానికి ఈ వ్రతాన్ని చేయండి అని చెప్పాలట. అంటే ఇప్పుడు శ్రద్ధగా వినే వాళ్ళందరికీ ఈ లక్షణాలు ఉన్నాయన్నమాట. వినయ విధేయతలు ఉన్నట్టు, శ్రద్ధ ఉన్నట్టు, మంచి నడవడిక ఉన్నట్టు, ఆత్మజ్ఞాని అంటే నేనెవరు, నేను ఎక్కడి నుంచి వచ్చాను అనే విషయాన్ని తెలుసుకునే ఆలోచన ఉన్న వాళ్ళే ఇలాంటి వాటికి ఆకర్షితులవుతారు. పురాణాలు అవి వింటమంటే ఏమిటి, ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ఆ తర్వాత మెల్లిగా మనం మన వైపుకి ప్రయాణం చేస్తాం. ఇలా పురాణం నుంచి భగవంతుని వైపు, భగవంతుని నుంచి మన లోపలికి మనము ప్రయాణం చేసే అవకాశం దొరుకుతుంది. ఈ రకంగా సౌనకాది మహామునులకు రోమహర్షుని పుత్రుడైన సూత మహాముని నైమిషారణ్యంలో మాఘమాస వ్రత మహత్యాన్ని వివరిస్తూ ఈ కథలు చెప్పారు. ఇందులో కొన్ని శివుడు పార్వతికి చెప్పినవి, దిలీప మహారాజుకి వశిష్ఠుడు చెప్పినవి, కొన్ని కృష్ణమధుడనే ఋషి జన్హు మహర్షికి చెప్పినవి, వీటన్నిటినీ కలిపి ఇందులో మళ్ళీ మనం చెప్పుకున్నాం కదా, దత్తాత్రేయుల వారు కార్తవీర్యార్జునుడికి చెప్పినవి, ఇలా ఎన్నో కథలని మనం చెప్పుకున్నామండి. ఈ పురాణ కథల్ని సూత మహామునికి తెలియటం వల్లే ఆయా సందర్భాల్లో ఆయా వ్యక్తులు ఎవరెవరికి చెప్పారో చెప్పిన సందర్భం ప్రకారం గ్రహించాలి. ఈ రకంగా మనం మాఘ పురాణాన్ని ముందుకు తీసుకెళ్ళామండి. 30 రోజులు శ్రద్ధాభక్తులతోటి చాలా బాగా విన్నారు. అయితే ముందు ముందు ఇంకేం చెప్పగలమో చూద్దాం, ఏం చేయగలుగుతాము అని. అయితే ఇందులో చెప్పబడినవి ఈ సంవత్సరం చేయలేకపోయాము లేదా బాగా చేయలేకపోయాము అలాంటి భావాలకి లోనవ్వద్దండి. ఈ సంవత్సరం చేయలేకపోతే వచ్చే సంవత్సరం చేసుకోవచ్చు. రాగల రోజుల్లో మరింత పుణ్యాన్ని ఇచ్చేటువంటి ఎన్నో రకాల విషయాల్ని మనం తెలుసుకుందాం. ఇంతటితో సెలవు. నమస్కారం.